హాయ్ పిల్లలు, మీరందరూ ఫోర్స్ ఇంట్రడక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 చూశారు కదూ. ఇప్పుడు పార్ట్ 3 గురించి నేర్చుకుందాం. ఇది మనకు చివరి భాగం. లెసన్లోకి వెళ్ళే ముందు మీరందరూ ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మనం ఫోర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫోర్స్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్. సిజిఎస్ యూనిట్స్ డైన్, ఎంకేఎస్ ఆర్ ఎస్ఐ యూనిట్స్ న్యూటన్. Types of forces. There are two types of forces are there. First one, contact forces. Second one, field forces. Contact forces. The force which occurs with direct physical contact between two interacting objects is called contact force. Types of contact forces. First one, muscular force. Second one, frictional force. Third one, normal force. Next, types of field forces. The force which occurs without direct physical contact between two interacting objects is called field forces. ఇలా ఫోర్స్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఎగ్జాంపుల్స్తో సహా మనము నీట్గా నేర్చుకున్నాం. ఎఫెక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టేబుల్. ఇక్కడ ఒక అబ్బాయి టేబుల్ని నెట్టడం మీరు చూడవచ్చు. ఒక అబ్బాయి ఇలా పెద్ద టేబుల్ను నెట్టడము కష్టం. ఇక్కడ అప్లై అవుతున్న ఫోర్సు క్యాపిటల్ ఎఫ్. సెకండ్ కేస్, ఇక్కడ ఒక టేబుల్పై ఇద్దరు వ్యక్తులు చెరొక వైపు నుంచి F1 రైట్ సైడ్కు పనిచేస్తుంటే F2 లెఫ్ట్ సైడ్కు పనిచేస్తుంది. ఈ సందర్భంలో నెట్ ఫోర్సు F1 ప్లస్ మైనస్ F2 అంటే దాదాపు 0 అవుతుందని నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్, కండిషన్ ఫర్ యాడింగ్ ఫోర్సెస్. ఇప్పుడు ఆ టేబుల్ని సులభంగా జరపాలంటే ఏం చేయాలి? ఇద్దరు అబ్బాయిలు ఇలా టేబుల్ని నెట్టినట్టయితే దాన్ని మనము సులభంగా జరపవచ్చు. దీన్నే మనము నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2F అని రాస్తాం. టైప్ 2 చూడండి. ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు టేబుల్ను చెరొక వైపు నుంచి నెట్టడం జరుగుతుంది. ఇక్కడ F1 ప్లస్ మైనస్ F2 ఈజ్ ఈక్వల్ టు F1 మైనస్ F2. ఓకే, ఇక్కడ ఏ పక్క ఫోర్సు తక్కువైతే ఆ సైడ్కు టేబుల్ అనేది మనకు మూవ్ అవుతుంది. ఇక్కడ వరకు మనము గత క్లాసులో నేర్చుకోవడం జరిగింది. ఈ క్లాసులో మనము FBD ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏమిటో చూద్దాం. అంటే ఒక పుస్తకం ఒక టేబుల్ మీద ఉంటే దాని మీద ఏ బలాలు పనిచేస్తాయి, దీని యొక్క నెట్ ఫోర్స్ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ క్లాస్లో మనము తెలుసుకుందాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్, దీన్నే FBD అంటాము. ద డయాగ్రామ్ షోయింగ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అన్ ఆబ్జెక్ట్ అట్ పర్టికులర్ ఇన్స్టాంట్ ఈజ్ కాల్డ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇట్ ఈస్ డెనోటెడ్ బై FBD. ఒక కారు, ఒక బస్సు, ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంలో దానిపై పనిచేసేటటువంటి ఫోర్సెస్ను, దాని మీద ఏమేమి ఫోర్సెస్ పనిచేస్తున్నాయో దాన్ని పటం ద్వారా చూపిస్తాం. దీన్నే మనము ఫ్రీ బాడీ డయాగ్రామ్ FBD అంటాము. ఒకానొక టైంలో ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసేటటువంటి అన్ని ఫోర్సెస్ను ఈ విధంగా చూపించడాన్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఈ కారును మీరు గమనిస్తే ఇంజన్ అప్లై చేసేటటువంటి ఫోర్స్ వల్ల, ఇంజన్ రన్ అవ్వడం వలన కారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటుంది. అలాగే రోడ్డు కారు యొక్క టైర్లను పైకి లేపి ఉంచుతుంది. దీన్ని నార్మల్ ఫోర్స్ అంటాము. ఇంజిన్ వల్ల కారు ముందుకు వెళ్ళడాన్ని ఫోర్స్ అంటాము. కారు యొక్క వెయిట్ అంతా కూడా ఎర్త్ వైపుకు పనిచేస్తూ ఉంటుంది. దీన్నే W గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కారు ఎప్పుడు ఎర్త్ వైపుకు లాగబడుతుంది. దీన్ని Wతో సూచిస్తాము. అలాగే టైర్లకు రోడ్డుకు మధ్య ఉన్నటువంటి ఫోర్స్, దిస్ ఈజ్ కాల్డ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కారుకు ఆపోజిట్ డైరెక్షన్లో
పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫోర్స్ అనేది మనకు ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఈ విధంగా మనము ఒక వస్తువు లేదా ఒక కారు మీద పనిచేసేటటువంటి అన్ని బలాలను ఈ విధంగా పటంలో చూపించవచ్చు. క్యాపిటల్ ఎఫ్ ఫోర్స్, ఎన్ నార్మల్ ఫోర్స్, డబ్ల్యూ వెయిట్, స్మాల్ ఎఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. లెట్ ఏ కార్ మూవింగ్ విత్ ఏ నాన్ యూనిఫామ్ స్పీడ్ అలాంగ్ ఏ రోడ్. చూస్ ద కోఆర్డినేట్ సిస్టమ్ విత్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ అండ్ సైన్ కన్వెన్షన్స్. యాడ్ ఫోర్సెస్ ఆల్జీబ్రికల్లీ విత్ సైన్ కన్వెన్షన్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ సెపరేట్లీ. దిస్ గివ్ నెట్ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. ఈ చిత్రాన్ని పరిశీలించండి. ఎఫ్ ఇంజన్ అనేది ముందు వైపుకు పనిచేస్తుంటే ఎఫ్ డ్రాగ్ అనేది రివర్స్లో వెనక వైపుకు పనిచేస్తుంటుంది. దీన్నే మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే కారు మీద పైవైపుకు పనిచేసేటటువంటిది ఎఫ్ నార్మల్ అంటాము, నార్మల్ ఫోర్స్. కింద వైపుకు పనిచేసేది ఎఫ్జి, ఇది వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది ఎర్త్ టువర్డ్స్ ఎర్త్ పనిచేస్తుంటుంది. ఎఫ్ నార్మల్ వచ్చి ఆపోజిట్ టు ఎర్త్ పనిచేస్తుంది. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ మీద పనిచేసేటటువంటి నెట్ ఫోర్స్ను ఇప్పుడు మనము క్యాల్కులేట్ చేద్దాం. ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద కార్ షో ఇన్ ద ఎఫ్బిడి. ఫోర్స్ అప్లైడ్ బై ద ఇంజన్ ఎఫ్, ఫ్రిక్షన్ అప్లైడ్ బై ఇంజన్ స్మాల్ ఎఫ్, నార్మల్ ఫోర్స్ ఆర్ N1 and N2, gravitational force Fg is equal to W, net force along x-axis or direction F net is equal to small f minus capital F. Net force along y-axis or direction F net is equal to N1 plus N2 minus W గా రాస్తాం. ఇక్కడ ఇంజిన్ వల్ల కారు మూవ్ అవుతుంది కాబట్టి ఆ ఫోర్స్ను క్యాపిటల్ ఎఫ్గా తీసుకుంటే టైర్కు రోడ్లకు మధ్య ఉన్నటువంటిది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు మనము ఎక్స్ అక్షం మీద చూసినట్లయితే నెట్ ఫోర్స్ అనేది క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ లేదా స్మాల్ ఎఫ్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకు ఇంజిన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడే కారు మనకు ముందుకు మూవ్ అవుతుంది. అలా లేదు, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అయితే అంటే ఎఫ్ మైనస్ స్మాల్ ఎఫ్ మైనస్ క్యాపిటల్ ఎఫ్ అయితే కారు ఆగిపోతుంది. వైయాక్షం పరంగా చూసినట్లయితే N1 N2 అంటే ఈ రెండు ఫోర్సులు నార్మల్ ఫోర్సెస్ టైర్స్ ద్వారా కారును పైకి లేపి ఉంచుతాయి. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ కారు యొక్క వెయిట్ అంతా కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో దీనికి నెట్ ఫోర్స్ రాస్తే మనము N1 plus N2 minus W. ఒక ఫుట్బాల్ రెస్ట్లో ఉందనుకుంటాం. ఎప్పుడైతే ఫుట్బాల్ ఆడే వ్యక్తి దాన్ని కిక్ చేస్తాడో అప్పుడు అది మోషన్లోకి రావడాన్ని మీరు గమనించవచ్చు. ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ చేంజ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ డైరెక్షన్. ఈ యాక్టివిటీలో చూసినట్లయితే ఒక ఫుట్బాల్ని మనము గ్రౌండ్ మీద ఉండి కిక్ చేసినప్పుడు మాత్రమే అది మూవ్ అవుతుంది. మనం ఫోర్స్ అప్లై చేయనంత వరకు అది అలానే ఉంటుంది. అలాగే గోల్ కొట్టే వ్యక్తి గోల్ కీపర్ లేని వైపుకు ఆ డైరెక్షన్లో కిక్ చేస్తే అది ఆ డైరెక్షన్లో బాల్ వెళ్ళడం జరుగుతుంది. గోల్ కీపరు ఆ బాల్ను ఆపాలంటే అతను ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది. సో స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజెస్ డ్యూ టు అప్లికేషన్ ఆఫ్ ది ఫోర్స్ ఓన్లీ. చిన్నప్పుడు మీరందరూ ఈ విధంగా టైర్లతో ఆడుకుని ఉంటారు. అలాగే ఒక బ్రిక్ని ఇలా జరపాలన్నా లేదా ఒక వెహికల్లో పెట్రోల్ లేదు, అప్పుడు మనం దాన్ని నెట్టడం వలన ఇలా మూవ్ అవుతుంది. అంటే ఒక వస్తువు యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వాలన్నా షేప్ చేంజ్ అవ్వాలన్నా వీటన్నిటికి కూడా ఫోర్స్ అనేది మనము అప్లై చేయాలి. ఈ విధంగా మనం చిన్నప్పుడు టైర్తో ఆడుకునేటప్పుడు మనము ఎంతసేపు అయితే దాన్ని ఇలా కర్రతో నెడుతూ ఉంటామో అప్పటి వరకు అది మోషన్లోనే ఉంటుంది. అలా వదిలేసామంటే కొద్దిసేపటి తర్వాత నేలకు మరియు టైర్కు ఉన్నటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల అది ఆగిపోవడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే మనము ఎక్కువ ఫోర్స్ను అప్లై చేసినట్లయితే అది ఇంకా వేగంగా
ఇంకా వేగంగా ముందుకెళ్ళడాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఎఫెక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ యాక్టివిటీ. హిట్ ఏ క్యారమ్ కాయిన్ విత్ ఏ స్ట్రైకర్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ డూ ద సేమ్. క్యారమ్ బోర్డు పైన మనం కాయిన్స్ ఉంచి స్ట్రైకర్తో వేగంగా కాయిన్స్ను కొడితే ఏం జరుగుతుంది? స్ట్రైకర్ కాయిన్ని ఢీకొట్టిన వెంటనే కాయిన్ను అక్కడ నుంచి మూవ్ అవుతుంది. అలాగే స్ట్రైకర్ యొక్క డైరెక్షన్లో కూడా చేంజ్ అనేది వస్తుంది. దీన్ని బట్టి ఫోర్స్ వల్ల రెస్ట్లో ఉండే ఆబ్జెక్ట్ మోషన్లోకి వస్తుంది. అలాగే దాని యొక్క డైరెక్షన్లో కూడా మార్పు అనేది వస్తుందని మనము చెప్పుకోవచ్చు. క్వశ్చన్స్: డస్ ద కాయిన్ మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇన్ ఈచ్ కేస్? స్ట్రైకర్ డైరెక్షన్ స్పీడ్ చేంజ్ అయినప్పుడంతా కాయిన్ యొక్క డైరెక్షను స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ను బట్టి దాని యొక్క స్పీడు మరియు డైరెక్షను డిపెండ్ అయి ఉంటాయి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ద షేప్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ యాక్టివిటీ. If we applied force on objects like situations, give column 1 in the table, then note down permanent or temporary changes occurred. ఈ టేబుల్ని పరిశీలించండి. స్ట్రెచింగ్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్, ఇది టెంపరీ చేంజ్. ఎందుకంటే మనం మరలా దాన్ని వదిలేస్తే అది తిరిగి యథాస్థానానికి వస్తుంది. స్క్వీజింగ్ ఆఫ్ స్పాంజ్, స్పాంజ్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది ప్రెస్ అవుతుంది, మరలా దాన్ని మనం వదిలిన వెంటనే నార్మల్ పొజిషన్కు వస్తుంది. కాబట్టి ఇది టెంపరీ చేంజ్. టీరింగ్ ఆఫ్ పేపర్, ఒక పేపర్ను చించేసాం, దాన్ని మరలా తిరిగి యథాస్థానానికి తీసుకురాలేం, కాబట్టి ఇది పర్మనెంట్ చేంజ్. క్రషింగ్ ప్లాస్టిక్ బాటిల్, ఒక ప్లాస్టిక్ బాటిల్ని బాగా ప్రెస్ చేసేసాం, అప్పుడు అది ముడతలుగా అయిపోతుంది, దాన్ని మళ్ళా తిరిగి యథాస్థితిగా ఉన్నటువంటి కొత్త బాటిల్గా తేలాం, ఇది కూడా పర్మనెంట్ చేంజ్. మేకింగ్ చపాతీ, ఒక చపాతీని పిండి రుద్ది దాన్ని చపాతీ కాల్చేసాం, మళ్ళా ఆ చపాతీని తిరిగి యథాస్థితికి తీసుకుని వెళ్ళాం, కాబట్టి ఇది కూడా పర్మనెంట్ చేంజ్. సపోజ్ మన చేతిలో నుండి ఒక గ్లాసు జారి పడి పగిలిపోయింది, బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్, దీన్ని మళ్ళా తిరిగి యథాస్థానానికి మనము తీసుకురాలేం, కాబట్టి ఇది కూడా పర్మనెంట్ చేంజ్. చూశారు కదూ, పర్మనెంట్ చేంజ్ మరియు టెంపరీ చేంజ్ అంటే ఏదైనా ఒక చర్యను మనం తిరిగి మరలా దాన్ని పూర్వరూపానికి తీసుకురాగలిగితే దాన్ని టెంపరీ చేంజ్ అంటాము. అలా దాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురాలేకపోతే దాన్ని పర్మనెంట్ చేంజ్ అని చెప్పుకుంటాం. ఈ విధంగా వీటికి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ సొంతంగా ఒక టేబుల్ తయారు చేయండి. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా ఫోర్స్ నాట్ ఓన్లీ చేంజెస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ బట్ ఆల్సో ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ద చేంజ్ మే బీ పర్మనెంట్లీ ఆర్ టెంపరర్లీ. ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం. ఒక పెన్నును తీసుకుని దీన్ని రీఫిల్ ఉన్నవైపు కాకుండా పైవైపున ఇలా ప్రెస్ చేద్దాము. అలాగే రీఫిల్ ఉన్నటువంటి సైడు ప్రెస్ చేద్దాం. మనకు ఏ వైపు ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది? షార్ప్గా ఉన్న సైడ్ మనకు ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. దీనికి కారణం ఇక్కడ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ, కాబట్టి ఫోర్స్ అనేది ఎక్కువగా అక్కడ అప్లై అవుతుంది. దీన్నే ఏమంటారో మనము చూద్దాం. అలాగే గోడకు మేకలు కొట్టేటప్పుడు మీరు గమనించి ఉంటారు, నెయిల్ యొక్క షార్పుగా ఉన్నటువంటి భాగాన్ని వాల్కు పెట్టి హెడ్ మీద నుంచి మనము కొట్టడం వలన అది గోడలోకి చొచ్చుకొని పోతుంది. అనగా ఇక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా అప్లై అవుతుంది. ప్రెషర్ అంటే ఏమిటో చూద్దాం. ద ఫోర్స్ యాక్టింగ్ పర్పెండిక్యులర్లీ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద ప్రెషర్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఏదైనా ఒక ఏరియాపై పర్పెండిక్యులర్గా పనిచేసేటటువంటి ఫోర్స్నే ప్రెషర్ అని మనము చెప్పుకోవచ్చు. యూనిట్స్ ఆఫ్ ప్రెషర్, ఫోర్స్కు న్యూటన్స్, అలాగే ఏరియాకు మీటర్ స్క్వేర్, కాబట్టి దీని యొక్క SI యూనిట్స్ న్యూటన్ పర్
meter square. In the above activity, in which case we got more pain? Why? షార్ప్గా ఉన్న ఆబ్జెక్ట్ వైపు ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ ప్రెషర్ పడడం వలన మనకు అక్కడ నొప్పి ఎక్కువ అవుతుంది. అలాగే బరువులు మోసేటప్పుడు పోర్టర్స్, రైతులు తలపాగా చుట్టుకుంటారు. దీనివల్ల మనకు తలపాగా లేకపోతే బరువంతా కూడా మనకు తలపై ఒకే భాగం మీద పడి ఎక్కువ ప్రెషర్ అక్కడ పడుతుంది. తలపాగా చుట్టుకోవడం వలన ఏరియా ఆఫ్ కాంటాక్ట్ పెరిగి ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. కన్క్లూజన్: we experience more pain, sharp and pushing the palm. Effect of force depends on the area of contact on which force is acting. If there is decrease in area of contact of force, then effect of force increases and vice versa. ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటే ఫోర్సు ఎక్కువ ఉన్నట్టు, అలాగే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే ఫోర్సు తక్కువ అప్లై అవుతున్నట్టు దీని అర్థం. దీనికోసం మరొక కృత్యం చూద్దాం. ఒక ఇసుక ట్రేలో ఉంచి దీనిలో నిటారుగా ఒక ఇటుకరాయిని విడుద్దాం. అలాగే హారిజాంటల్ సమాంతరంగా ఒక ఇటుకరాయిని విడిచిపెడదాం. ఏం జరిగిందో పరిశీలించండి. నిటారుగా వదిలినటువంటి ఇటుక ఉన్న ట్రేలో ఎక్కువ లోతుకి అది కుంగడాన్ని మనము గమనించవచ్చు. అలాగే సమాంతరంగా వదిలినటువంటి ఇటుక తక్కువ లోతు అక్కడ ఏర్పడడం మనము గమనించవచ్చు. ఎందుకనగా నిటారుగా వదిలినటువంటి రాయి యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్టు అక్కడ తక్కువ ఉంది కాబట్టి ఫోర్సు ఎక్కువ అప్లై అవుతుంది. అలాగే సమాంతరంగా వదిలినటువంటి ఇటుక రాయి యొక్క ఏరియా ఆఫ్ కాంటాక్టు ఎక్కువ ఉంది కావున అక్కడ ఫోర్స్ అనేది తక్కువగా అప్లై అవుతుంది. సో యు మే notice that the brick standing vertically sinks deeper in sand than the brick standing horizontally. Conclusion: both bricks placed in sand has same mass and shape. Brick in the first tray contact area is smaller and hence pressure exerted by it is more. Brick in the second tray contact area is larger and hence pressure exerted by brick is less. మరొక యాక్టివిటీ చూద్దాం. ఐడెంటిఫైయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్. మీరు ఎప్పుడైనా ఇంటిలో కూరగాయలు కట్ చేసేటప్పుడు చాకును చూసారా? ఈ చాకును గమనించండి. దీనికి షార్ప్ ఎడ్జ్, బ్లంట్ ఎడ్జ్, ఈ విధంగా 2 ఎడ్జెస్ ఉండడం మీరు గమనించవచ్చు. మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఈ షార్ప్ ఎడ్జ్తో వెజిటేబుల్స్ కట్ చేస్తాం. షార్ప్ ఎడ్జ్ వైపు కట్ చేయడం వలన మనము చాకుపై తక్కువ ఫోర్సు అప్లై చేసినప్పటికీ ఇక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా పడి వెజిటేబుల్స్ను మనము ఈజీగా కట్ చేయవచ్చు. అలాగే బ్లంట్ ఎడ్జ్ వైపు కట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. షార్పర్ సైడ్ ఆఫ్ నైఫ్ హ్యాస్ స్మాలర్ కాంటాక్ట్ ఏరియా దెన్ బ్లంట్ సైడ్, సో ఇట్ ఎగ్జర్ట్ మోర్ ప్రెషర్ అండ్ హెన్స్ కట్స్ ఈజీలీ. Conclusion: for given force, if surface area is smaller, pressure will be larger. If surface area larger, then pressure will be smaller. సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటే ప్రెషర్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నట్టయితే ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. దీంతో మీకు ఫోర్స్ అనేటటువంటి లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వర్క్షీట్స్ చూద్దాం.